మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో బాధ్యతలు, అదేవిధంగా పరాక్రమం, అదేవిధంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకునే స్థైర్యం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజు. మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. దగ్గర ప్రయాణాలకి అవకాశం లాంటిది ఉంది. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చాకచక్యంగా నిర్ణయాలతో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్నేహితుల యొక్క సహకారంతో, పరాక్రమంతో, మంచి నిర్ణయాలతో, కొత్త ఉత్సాహంతో, అధిక చురుకుతనంతో పనులు పూర్తి చేయడానికి విశేషంగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాల్లో చక్కగా విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి ముఖ్య అంశాలలో అంటే ఏదన్నా ఖర్చులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే స్నేహితులకి, ఆత్మీయులకి, ముఖ్యులైన వ్యక్తులకి, తోబుట్టువులకి సంబంధించిన విషయాలలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, లేకపోతే వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ప్రయాణ రీత్యా కావచ్చు, మొదలైన వాటి సంబంధమైన రీత్యా ఆలోచనలు అనేవి అధికంగా చేసే అవకాశం అనేది కనబడుతోంది. అయినప్పటికీ కూడా ముఖ్యులతో సంభాషించేటప్పుడు మాటలతో ఇబ్బంది కలగకుండా కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో, అంటే మాటల్లో పౌరుషాన్ని నియంత్రించుకుంటూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయం, ప్రయాణాలు మొదలైన విషయాలలో వీలైనంత వరకు మీరు సమన్వయాన్ని పాటిస్తూ మాటలతో ఘర్షణలు రాకుండా అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధిక ఆలోచనలతో వీలైనంత వరకు ఆ ఆలోచనలలో ఉద్వేగాలను అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే ఆలోచనలలో ఎక్కువ ఘర్షణాత్మకంగా, అది కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే పూర్వపు పెట్టుబడుల విషయం, ఇతరులకు ఇచ్చిన రుణాల విషయం, అది కాకుండా మీకు రావాల్సిన విషయాల్లో ఏదైనా ఉంటే ధనానికి సంబంధించిన విషయాలు మొదలైన విషయాలకు సంబంధించిన ఉద్వేగాలు అనేవి అధికంగా ఉంటే వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వీలైనంత వరకు ఘర్షణాత్మకమైన ఆలోచనలని అధిగమిస్తూ బయటికి వచ్చే ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, మాట విలువ అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాలలో అనుకూలతలని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది.